తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ 10 రోజుల ముందుగానే వచ్చిందా అన్నట్లు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు దేవీ చౌక్ నుంచి కూటమి శ్రేణులు ప్రజలతో కలిసి ర్యాలీగా రైల్వే స్టేషన్కు వచ్చారు. అనంతరం టికెట్ కొనుగోలు చేశారు. లోకో పైలట్లను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పచ్చజెండా ఊపి రైలును సాగనంపారు. అనంతరం బహిరంగ సభలో ఎంపీ పురంధేశ్వరిని గజమాల, పూల కిరీటంతో ఘనంగా సత్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము పనిచేస్తున్నట్లు నేతలు తెలిపారు. సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందించారు. ఆనందోత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. వారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్ట్ అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుకగా, సంక్రాంతి కానుకగా మేడం ఇచ్చారు. అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం. అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం.